ఇంత పెద్ద రైస్ మిల్ చేసే పని ఇప్పుడు సింపుల్గా ఒక చిన్న రూమ్లో అయిపోయేటట్టు అయితే చాలా మిషనరీస్ వచ్చినాయని మీకు తెలుసా? హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు కుమార్. మీరు చూస్తున్నారు ఎంజీ మిల్టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము పిఠాపురం దగ్గరలో ఉన్న మల్లా అనే గ్రామానికి వచ్చామన్నమాట. ఇక్కడ రావడం రీజన్ ఏంటంటే కస్టమర్ మన దగ్గర ఒక మినీ రైస్ మిల్ ప్లాంట్ అయితే తీసుకోవడం జరిగింది 3 ఫేస్లో. సో మేము అదైతే ఇన్స్టాలేషన్ చేయడానికి అయితే వచ్చాం. ప్రజెంట్ చూడండి, ఈ ప్లేస్లో అయితే మేము మిషన్ అయితే బిగించాలన్నమాట. సో కస్టమర్కి ఏంటంటే ఆల్రెడీ కారం మిల్లు, ఆయిల్ మిల్లు ఇవన్నీ ఉన్నాయి. చూడండి, ఇదంతా మన మిషనరీ సెటప్ అనమాట. ఇప్పుడు ఈ సెటప్ అంతా కూడా మనం కస్టమర్ రూమ్లో అయితే మనం ఫిట్టింగ్ అయితే చేయాలన్నమాట. ఇది వచ్చేసి కస్టమర్ యొక్క ప్లేస్. చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ఈ రూమ్లో అయితే మనం ఇప్పుడు ఇన్స్టాలేషన్ అయితే చేయబోతున్నాం. సో ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అవుతూ వచ్చిందనమాట. మనం డీస్టౌండర్ కట్టేదని బిగిస్తున్నాం. ఈయన తీసుకున్న మోడల్ వచ్చేసి 6N70 3 ఫేస్ ప్లాంట్ అనమాట. ఇది 3 ఫేస్లో వర్క్ చేస్తుంది. గంటకి 400 నుంచి 500 కేజీలు అయితే ఆడించుకోవచ్చు. సో మనకి ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే కస్టమర్కి అయితే డెమో వేసి చూపించాలన్నమాట. ఎలా వాడాలో ఏంటో అన్నీ నేర్పించాలి. సో మనం నేర్పించడం కోసం ధాన్యం బస్తా కూడా తెచ్చుకున్నారు సార్. సో ఇప్పుడు ఈ మిషన్లో ధాన్యం వేసి బియ్యం ఏ విధంగా వస్తుందో అయితే మనం చూపించాలి. సో ఫస్ట్ ఇందులో అయితే ఏమేమి వస్తాయితే మనం తెలుసుకుందాం. ఇందులో 2 ఎలివేటర్లు, ఒక డీస్టోనర్, అలాగే 6N70 రైస్ మిల్, నెక్స్ట్ వచ్చి నూకల్ జల్లెడ అనమాట. ఈ ప్లాంట్ అయితే వస్తుంది. ఈ ఎలివేటర్లో అనేది తీసుకుంటే ధాన్యాన్ని, ఆ ధాన్యం తీసుకుని వెళ్ళి మనకి అక్కడ ఉన్న డీస్టోనర్లో అయితే వేయడం జరుగుతుంది. ఆ డీస్టోనర్ ధాన్యాన్ని శుభ్రం చేసి ఇంకో ఎలివేటర్కి అయితే ఇస్తుంది. ధాన్యంలో చిన్న రాయి పెద్ద రాయి అయితే తీసేసి ఆ ఎలివేటర్ వచ్చేసి మనకి 6N70లో అయితే వేయడం జరుగుతుంది. ఆ 6N70 రైస్ మిల్ ధాన్యం పాలిష్ బియ్యంగా ఆడిస్తుంది. ఆ పాలిష్ బియ్యం వచ్చేసి నూకల్ జల్లెడలోకి అయితే రావడం జరుగుతుంది అనమాట. ఆ నూకల్ జల్లెడ ధాన్యంలో బియ్యంలో ఉన్న నూక వేరు చేసి మొత్తం శుభ్రపరిచి బియ్యం వేరుగా, నూక వేరుగా, చిరునూక వేరుగా 3 కేటగిరీలు అయితే డివైడ్ చేస్తుంది అనమాట. ఇది గంటకి 400 నుంచి 500 కేజీలు అయితే ఆడించుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మా దగ్గర తీసుకున్న ఏ మిషన్ అయినా సరే మేమే మీ ఇంటికి వచ్చి మిషన్ బిగించి ఎలా వాడాలంటూ ప్రతిదీ నేర్పించడం జరుగుతుంది. ఇది పెద్ద రైస్ మిల్ ఏ విధంగా పనిచేస్తుందో సేమ్ అదే విధంగా అయితే మనకి క్వాలిటీ అయితే ఈ మిషన్లు అయితే వస్తాయి అనమాట. మీకు నచ్చిన పాలిష్ పట్టుకుని అయితే మీరు ధాన్యం బియ్యం అయితే ఆడించుకోవచ్చు. చాలా బాగా అనేది క్వాలిటీ వస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ. ఈ విధంగా మీ గ్రామంలో రైస్ మిల్ లేక దూరంగా ఉండి ఇబ్బంది పడుతున్నాను, మీరు ఏదైనా వ్యాపారం చేసి ఉపాధి పొందాలనుకున్నా ఈ మిషన్ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మిషన్ యొక్క పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి. మీకు అన్ని కావాల్సిన సంప్రదించండి. ఎంజీ మిల్టెక్ రాజమండ్రి.